హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఇవాళ వీడియోలో కూడా అండి నేను రహస్యం అలాగే ద సబ్కాన్షియస్ మైండ్ ఈ 2 బుక్స్ పట్టుకొని మీ దగ్గరకు వచ్చానన్నమాట. మీరు ఇది వరకట రహస్యము సబ్కాన్షియస్ మైండ్ చదవకపోతే నేను చదవని వాళ్ళ కోసం రికమెండ్ చేస్తున్నాను. తప్పకుండా ఈ 2 బుక్స్ చదవండి. బట్ ఏంటి అంటే ఫస్ట్ ఈ 2 బుక్స్ ఒకేసారి కొనుక్కోవద్దండి. ఈ బుక్ ముందు కొనుక్కోండి, రహస్యం కొనుక్కోండి. రహస్యం తెలుగు వెర్షన్ ఉంటుంది, ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్లో ఆ లాంగ్వేజ్ బుక్ కొనుక్కోండి. ఒకసారి రహస్యాన్ని చదవండి. ఖచ్చితంగా రహస్యం ఎందుకు చదవాలి అంటే మీరు మీ జీవితంలో మారాలి అనుకుంటున్నారా? మారాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా రహస్యం పుస్తకం మీకు సహాయపడుతుందండి. మీరు ఖచ్చితంగా చదవండి, ఓకేనా? ఎవరైతే కొనుక్కోలేరో, సపోజ్ ఈ రహస్యం పుస్తకం ఒక 400 ఆ రేంజ్లో ఉంటుందండి. దీనిపైన 395 ఉంది. మోస్ట్లీ 395 లేదా 400 ఆ రేంజ్లో మనకి దొరుకుతుందన్నమాట. మీరు ఆన్లైన్లో ఒకవేళ ఇంకా ఏమైనా మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిల్లో ఏమైనా ఇంకా డిస్కౌంట్ ఉంటే కూడా ఉండొచ్చు. ఒకసారి చెక్ చేయండి, ఓకేనా అండి? ఎవరైతే ఈ బుక్ కొనుక్కోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమని నేను వీడియోస్ చేస్తున్నానండి. మీకు ఏదైనా సమస్య కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, జీవితంలో అడ్డంకులు కావచ్చు, లేదా మీ డెవలప్మెంట్కి కావచ్చు, ఈ బుక్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి ఒక్క మనిషి అండి, తప్పులు చేయని మనిషి ఎవరైనా ఉంటారా అండి? ఉండరు, ఇంపాసిబుల్ అండి. అలాగే ప్రతి హ్యూమన్ కూడా అండి 100% ఎవ్వరూ అన్ని గుడ్ హ్యాబిట్స్ అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవండి. మిక్స్డ్గా ఉంటారు. ప్రతి మనిషిలో కూడా మిక్స్డ్ క్వాలిటీస్ అనేది ఉండటం జరుగుతుంది. అయితే మనల్ని మనం చెక్ చేసుకోవాలి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కనుక ఈ బుక్ మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనం ఏం కోరుకుంటున్నాం, ఈ బుక్ చదివిన తర్వాత మీరు మీ వొకాబులరీని, అంటే మీరు రోజువారీ మాటల్లో ఏం మాట్లాడుతున్నారో వాటిని మీరు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మీకు తెలిసి వస్తుంది, నేను ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని తప్పుగా మాట్లాడానా, ఈ విధంగా మాట్లాడానా, నేను ఇది కరెక్ట్ చేసుకోవాలి కదా, ఇలాగా మాట్లాడకూడదు కదా, ఇలాగ ఎవరికైనా చెప్పకూడదు కదా అనేది, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు, ఎలా మీరు ఫీల్ అవ్వాలి, మీ భావన ఏ విధంగా ఉంది, మీరు ఇన్ని సంవత్సరాలు ఎలా జీవించారు అనేది ఈ బుక్ మీకు కళ్ళకు కట్టినట్టు చెప్పగలుగుతుందండి, ఓకేనా? ఈ బుక్లో చాలా ఇంపార్టెంట్ విషయం అండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, మీకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నానండి. సంపద, విజయం, ఆరోగ్యం, ఓకేనా అండి? సంపద, విజయం, ఆరోగ్యం, ఈ 3 పదాలు మీరు వల్లవేస్తూ ఉండండి. అంటే మీకు మీరుగా పదే పదే ఆ 3 వాక్యాలను మీరు పలకండి. సంపద, విజయం, ఆరోగ్యం. సంపద కావాలి అనుకుంటే సంపద అని, విజయం కావాలంటే విజయం అని, అలాగే సంపద, విజయం, ఆరోగ్యం. ఆరోగ్యం కావాలి అనుకుంటే ఆరోగ్యం, ఓకేనా అండి? ఈ 3 పదాలు. లేదా ఇంకా చాలా పాజిటివ్ వర్డ్స్ కూడా ఉంటాయండి. సమృద్ధి, ఆనందం, డబ్బు, ఇలా మీరు ఏదైనా పాజిటివ్ వర్డ్స్ మీరు చేర్చుకోండి. అలాగే నేను మీకు ఒక చిన్న టెస్ట్ పెడుతున్నాను. మీరు ఏం చేస్తారంటే ఒక నోట్బుక్ తీసుకొని, పెన్ను తీసుకొని పాజిటివ్ వర్డ్స్ మీరు రాయండి, ఓకేనా అండి? పాజిటివ్ వర్డ్స్ మీరు ఏమేమి రాస్తారో అవన్నీ రాయండి, అవన్నీ డైలీ చదవండి. సింపుల్గా అయితే నేను చెప్పిన 3 పదాలు, సంపద, విజయం, ఆరోగ్యం అనే పదాలు పదే పదే 41 డేస్ మీరు చెప్పుకోండి, మాట్లాడుకోండి, మీలో మీరే దాన్ని తలుచుకోండి. ఇప్పుడు మీరు డిఫరెన్స్ గమనించండి, ఓకేనా? ఏం డిఫరెన్స్ గమనించారు, మీలో ఎంతమంది ఈ ఛాలెంజ్ తీసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీలో ఏదైతే వస్తుందో ఆ మార్పు ఏదైనా మీరు గమనిస్తే కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మరి, ఓకేనా?